ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్. సో కపిలవాయి దిలీప్ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం టైంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర ఎట్లుందో. సో ఇవాళ, నిన్న, మొన్న ఈ 3 రోజులు చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ భవన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలనను ఓపికతో సహనంతో చూసినా, ఇక తోలొలుస్తా అని ఎప్పుడైతే కామెంట్ చేసాడో, ఇక అప్పటి సంధి బూతు పురాణం. ఇటు మీడియా, సోషల్ మీడియా వేదిక ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య ఒక వార్ నడుస్తున్నది. నిన్న కేటీఆర్ కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తూ ఉంటే ఎడమకాలు చెప్పుతో తన్నాలనిపిస్తుందంటూ ఒక అడుగు ముందుకేసి మరొక బూతు మాట మాట్లాడారు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇటు కేటీఆర్ మీద, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద విరుచుకపడుతున్నారు. సో ఈ అంశాల గురించి మాట్లాడదాం, తాజా రాజకీయాల గురించి మాట్లాడదాం, జరగబోయే అసెంబ్లీ గురించి మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు. సార్ నమస్తే. 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 సో గతంలో తెలంగాణ ఉద్యమం టైంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, అప్పటి రాజకీయాల నుంచి మీరు ఉన్నారు కాబట్టి, సో అప్పటి రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు, అప్పటి విమర్శలకు, ఇప్పటి విమర్శలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది సార్? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్ నుంచి వారు మొదలైంది, వారు కంటిన్యూ అవుతున్నది, కానీ ఎక్కడ పులి స్టాప్ పడతలేదు. ఏమనిపిస్తుంది కామెంట్ చూస్తుంటే? అంటే పొలిటిక్స్లో యాక్చువల్లీ రాజకీయ నాయకుల భాష అన్నది సంస్కరించబడాలి. ఇది అంటే ఒక లిమిట్ దాటిపోయింది. సరే ఎప్పుడో తిట్టిండు, మళ్ళీ ఇంకొక ఆయన మాట్లాడు, మళ్ళీ తర్వాత విత్డ్రా చేసుకోవటం, క్షమాపణ చెప్పడం, ఒకప్పుడు ఉండేది. చక్రవర్తుల రాజగోపాలాచారి అని మనకు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అయితే ఇన్విటేషన్ ఇస్తే ఆయన లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. తర్వాత మనకు ప్రెసిడెంట్స్ వచ్చారు. ఆయన ఒక విందుకు ఆహ్వానించి నీకు నాకు ఇన్విటేషన్ పంపించడానికి రాదు, నేను గేట్ కాడ సెక్యూరిటీ పొరపాటున ఆపాడు, నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. తెల్లారి ఆయన రాసిన లెటర్లో యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, నిన్నటి జరిగిన సంఘటనకు నేను చాలా విచారిస్తున్నా, నేను సాష్టాంగ ప్రమాణం చేస్తున్నా మీకు అన్నాడు. ఓకే, ఏది ఎవడో సెక్యూరిటీడు ఒక అంబాసిడర్ రిటర్న్ పంపితే అది పాలిటిక్స్. అట్లాంటి పాలిటిక్స్ చూసినాం మనం. ఇదేందండి బాబు, నువ్వు నరక నేను నరక చెప్పులు, ఇది మనం ఎప్పుడు చూడలే. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిజనరేషన్ అయిపోయినాయి పాలిటిక్స్. సో ఇది శృతి మించింది, చాలా శృతి మించింది. పబ్లిక్ మనం అనుకుంటా కానీ అన్నీ జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇక కేసీఆర్ కూడా నువ్వు ఒక అపోజిషన్ లీడరు, సరే నీకైతే ఒక స్థానం అయితే ప్రజలు ఇచ్చిండ్రు, నిన్నైతే గెలిపించిండ్రు, 39 ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు నీకు, మరి నువ్వు ఇంటి ఎట్లా పడుకుంటావు? ఫామ్ హౌస్ ఎట్లా పట్టావు? నువ్వు తప్పు కదా. నువ్వు చూసి ఊరుకున్నా 1 ఇయర్ చూస్తావా, 2 ఇయర్స్ చూస్తావా, 5 ఇయర్స్ చూడు. మరి 2 ఇయర్స్ ఎందుకు, 5 ఇయర్స్ చూస్తే అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్ అప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ తోలు తీసేది, తొక్క తీసేది, పబ్లికే తీస్తారు, నీదో ఆయనదో. సో ఈ పద్ధతి అసలు ఆయనది కూడా తప్పే. తర్వాత ఆయన డిఫెండ్ చేయడంలో తప్పులేదు. డెఫినెట్లీ కేసీఆర్ ఇస్ ద గ్రేట్ లీడర్ బై. నాకు కేసీఆర్ అంటే పడదు రకరకాల కారణాల వల్ల. అయినా కూడా ఒక స్థితికి, ఒక దశకు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వాడు అతనే. కానీ అతనితో తెలంగాణ లేదు నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మా నాయన ఒక్కని వల్లనే తెలంగాణ వచ్చిందని కేటీఆర్ చెప్తారు. ఇదంతా అవసరం, నువ్వు యంగ్స్టర్ కదా, మొగాడు మొనగాడు మా నాయన అంటున్నాడు కదా కేటీఆర్. అది ఎంతవరకు వాస్తవం చెప్పు. నీకు ఖమ్మంలో జైలు లోపల ఆయన గ్లాసు లాక్కొని హరీష్ దగ్గర జ్యూస్ తాగడం అనేది పోలీసు రిలీజ్ చేసింది. ఓకే, నీకు చూసినావు లేదు వీడియో సీడీలు. గుంజుకున్నాడు, కొద్ది ఆలస్యం అయితే రసం వేయడం, అది ఆయన దీక్ష యొక్క చిత్తశుద్ధి. అట్లాంటి కేసీఆర్ ఉండలేడు. ఆయన పులి నోట పెట్టింది లేదు, అక్కడ పులి లేదు, గిరి లేదు, చలి తప్ప. ఏంటంటే ఆయన చేసిన పని ఏందిరా బాబు అంటే, అందరం కలిసి ఇప్పుడు మనం ఉన్నాం కదా, కాపాడినాం. ఎందుకు కాపాడినాం? లగడపాడినట్టు రోజు బులెటిన్ వాడు అందరినీ చేరండి వచ్చి, రోజు బులెటిన్ ఇచ్చిండే హాస్పిటల్లో. ఇవాళ కీటోన్స్ రాలేదు, ఔన్స్ పెరిగిండు, ఎల్లుండి ఇంకో 2 ఔన్సులు పెరిగిండు. ఎవడన్నా నిరాదీక్ష ఔన్సులు పెరుగుతాడా? అంటే ఎందుకు పెరిగి ఉంటాడు గేసి? అంటే పొద్దుగాల 2 ఇడ్లీలు, రాత్రి 1 దోశ, లేదా ఇంకేదో కావాల్సినటువంటి పాపం ఏదో ఉంటాయి కదా లిక్విడ్స్, అవి వేసుకొని రెహమాన్ సరిపోయింది పాపం. ఆయన అడిగితే నీకు రోజు ఏ లిక్విడ్ ఇచ్చాడో చెప్తాడు. అట్లాంటి కేసీఆర్ అందరికీ తెలుసు అప్పుడు దొంగ దీక్ష అని. అయితే నన్ను కూతుంటామన్నాడు. నేను అప్పటికే నువ్వు అన్నట్టు విమోచన సమితి పెట్టి, తెలంగాణ విమోచన సమితి అని ఇప్పుడు రోజు జోకుతున్నాడు చూడు ప్రకాష్, జోకుడు ఈ ప్రకాష్. ఆయన నాకంటే ఎక్కువ తిట్టి కేసీఆర్ అప్పుడు బయటకు వచ్చి అడ్డగోలు బూతులు కేసీఆర్ మన ప్రకాష్ని బయటికి వెళ్ళి ఏడిచిండు. ఆ ముందు ఆ ప్రకాష్ వెళ్ళిపోయాడు పార్టీ నుంచి ముందే. తర్వాత నన్ను తిట్టాడు, నేను వెళ్ళిపోయినా. మేము పోయి విమోచన సమితి పెడితే మా అందరికంటే ఎక్కువ తిట్టినాడు ప్రకాష్. ఇప్పుడు చూడు, టీవీ ఆన్ చేస్తే, యూట్యూబ్ పెడితే ఒకటే జోకుడు,
ప్రకాష్ ఏం పుట్టిందో ఏం పడవ 6 ఏళ్ళు చైర్మన్షిప్ అట్లా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఒకప్పుడు ఉద్యమానికి కమిట్మెంట్ వాళ్ళంతా అమ్ముడుపోయినండి కేసీఆర్కి. ఒకసారి పోస్టింగ్ కథ అయిపోయింది. ఇది ఎక్కడ అల్లం నారాయణ లాంటి అధికారంలో కూడా లేడు కదా కేసీఆర్. లేడు. ఇప్పుడే ఎందుకు ఉద్యోగుడు ఇంకా ఇప్పుడు 6 ఏళ్ళు ఇచ్చింది కాబట్టి ఆ కృతజ్ఞత ఏమో. ఇప్పుడు అల్లం నారాయణ లాంటి ఉన్నాడు. మా విమోచన సమితి మీటింగ్కి వచ్చి మీకు కేసీఆర్ తింటే కూడా మీరేం పెడతారు ఆ పార్టీ అంటే ఏం సదస్సు పెడతారు ఎట్లా నన్ను అడగండి. ఆ కూట గోడలు బద్దలు కొట్ట అని అడిగి ఉన్నాడు. తర్వాత పోయి ఆ కోట కూడా గంటలు కొట్టాడు. అవునా కదా, బద్దలు కొట్టలే గంటలు కొట్టి గంటా చక్రపాణి ఎన్ని గంటలు కొట్టిండు ఆయనకు వ్యతిరేకంగా. ఆ తర్వాత కోట కూడా గంట కొట్టిండు చిత్తూరులకు. అట్లాంటి ఉద్యమకారులు కూడా ఒక కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా మారిపోయినట్టు నేను. అయితే నేను కేసీఆర్ని ఎందుకు తప్పుడుతున్నా అంటే నీకు చేత కాదని మనంతా పడేది పాపం. ఒక స్టేజ్ తీసుకొచ్చాడు, అనుమానమే లేదు. నువ్వు ఏ రకమైన దీక్ష చేసినా అనవసరం పోయి కుదరం నువ్వు పోయి చూసినవారని అడిగాడు. నేను మా అసెంబ్లీలో ఎందుకు వచ్చాడు డ్రాప్ చేద్దాం నా కార్యక్రమం ఆయన దీక్ష ఏం బాస్తాను ఆ దీక్ష నాకు తెలుసు కాబట్టి ఏమనుకుంటారు పబ్లిక్ నువ్వు అందరూ పిఎస్కి చేసి బాగుండదు చావు బతుకున్నాడు. ఎవడు నీకు చెప్పాడు చావు బతుకులా 6 నెలలు ఉంటాడు అట్లే అని చెప్పిన. చచ్చి బదనామవుతా ఉన్నాడు. తప్పుడు సంకేతం అంటే పోతే నా చేయి పట్టుకోడు దిలీప్ మన కలిసి పని చేద్దాం అన్నాడు పాపం. రారన్న వీడు హరీష్ వచ్చిండు. హరీష్ అన్నాడు అన్న రారాదే పోరాటం చేయలేదని వెళ్ళిపోయినావు కదా, పోరాటం ఇంతకంటే పెద్ద పోరాటం చేస్తాడు చావు బతుకులున్నాడు నాకు చెప్తున్నాడు. అంటే నేను సారీ హరీష్ నేను రానన్న, ఎందుకంటే ఆ దీక్ష ఎట్లుంటుందో నాకు తెలుసు. ఢిల్లీలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ 48 అవర్స్ దీక్ష చేసాడు. నేను చాలాసార్లు చెప్పినది రిపీట్ అయితే బోర్ కొడుతుంది కానీ 48 దీక్షలో దీక్ష 11లకు ప్రకటించడం. ఎందుకు రాజీనామా చేసిండే తెలంగాణ ఇస్తలేరు లొల్లి. ఈయన రావాలి కదా 11కు రాడు 12కు రాడు 1కు రాడు. శుభ్రంగా ఫోన్ చేసి 12 గంటలకు 2 o'clock వచ్చాడు 1కు వచ్చాడు కూర్చున్నాడు. ఇక రాత్రి కాగా నేను చెప్పిన రెహమాన్ సర్వీస్ నేను రెహమాన్ సర్వీస్ అనాలి. పక్కకి మేక్ షిఫ్ట్ టాయిలెట్స్ ఉంటాయి ఢిల్లీలో, పెద్దగా ఉంటాయి, విశాలంగా రూమ్లు ఉంటాయి. టాయిలెట్ పక్క రూమ్ ఉంటుంది, సిగరెట్ తాగి కాస్త ద్రవం తీసుకొని ఆ కార్యక్రమం రాత్రి 11 దాకా నడిచింది. నేను 11:30కు ఉండి ఓపికలకి వెళ్ళిపోయినా. ఎంపీలు అందరూ పడుకున్నారు. నేను వెళ్ళిపోయాక నాకు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మన ప్రసాద్ అని అప్పట్లో ఈటీవీలో రిపోర్టర్ ఉండే మన శ్రవణ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ ఇప్పుడు గవర్నమెంట్కి అతను ఇద్దరు ఫోన్ చేశారు ఎర్లీ మార్నింగ్ 4కి. సార్ మీ బాస్ రెడ్డి క్యాంప్లో అంటాడు. అరే ఏడు పోతాడు బాస్ 48 అవర్ దీక్షలో అంటే అంటే నన్ను రేపు పోకండ్రా వాళ్ళ ఒకడు ఆంధ్ర ఒక తెలంగాణ వాడు ఉద్యమకారుడు వాడు శ్రవణ్, ఇది ఆంధ్ర. ఇద్దరి రిక్వెస్ట్ మీడియా బాగా కోఆపరేట్ చేసింది ఆ రోజులో. నేను పోవద్దు నేను ఇప్పుడే చెక్ చేస్తా పరుగు పోతుంది మాది అంటే 48 అవర్ దీక్ష చేయలేకపోయింది అని చెప్పి చెప్తున్నా. ఈ లోపల అజిత్ రెడ్డికి ఫోన్ చేసిన మా పిఏ, ఇంద్రబాబు ఎక్కడ పోయిన రోజు క్యాంపులు లేడట కుంభముద్రడ మీడియా ఆడిపోతా అంటే సార్ ఇప్పుడే వచ్చినాం వేడి నీళ్ళ స్నానం అయిపోయింది సద్యాన తింటున్నాడు పోయి కూర్చుంటాం అంటాడు. సద్యాన పోయాడు. నాకు అజిత్ ఫోన్ చేసిండు సార్ వచ్చిండు సార్ అని ఇద్దరికి ఫోన్ చేసింది ఓన్రా కెమెరా పట్టుకొని. మీడియా కోఆపరేట్ చేసింది. అక్కడ ఎట్లయితే కోఆపరేట్ చేసిందో దొంగ దీక్షకు ఇక్కడ కూడా దొంగ దీక్షకు కోఆపరేట్ చేసింది మీడియా. నువ్వు నేను ఉస్మానియా పిల్లలు శవయాత్ర తీసినాడు శవయాత్ర, అందుకని తెల్లారి ప్రకటించాడు నేను దీక్షలో ఉన్నాడు అని ఈ దొంగ దీక్ష చేశాడు. ఇది పరిస్థితి. అట్లాంటి కేసీఆర్ తన ఏమంటారు అని పులి నోట్ల తలకాయ పెట్టినాడు. ఆ పులి ఎన్నడు రావాలి రెడ్ పులి అది 1 month కాదు 2 months ఉన్నాయి కాపు. వీళ్ళు ప్రెషర్ బిల్డ్ చేసి ఉస్మానియా పిల్లలు అసెంబ్లీ ముట్టడికి పిలిపించారు. కేసీఆర్ చనిపోతే అగ్గిరాలు చేస్తూ ఉన్నారు అంటారు కదా. ఆ వైపు ప్రెషర్కు లోనై జేఏసీ అప్పటికే రకరకాల రూపాలు తీసుకుంది పోరాటానికి. తీసుకున్నాక ఆయనే పాపం తను చేయలేక జ్ఞాపకుంటే జేఏసీని ప్రమోట్ చేశాడు. ఆ జేఏసీని తీసుకొచ్చి ఏం చేసాడు కోదండరామని అంటే ఆయన కొద్దిగా కోదండరాం న్యూట్రల్ పర్సన్ కదా ప్రొఫెసర్ కదా, అతను సాగర్ హారం కావచ్చు మిలియన్ మార్చ్ కావచ్చు ఇంకోటి ఏదో బ్రహ్మాండమైన పోరాట రూపాలు అద్భుతం అసెంబ్లీ ముట్టడి ఉస్మానియాది కావచ్చు, తర్వాత మిలియన్ మార్చ్ సాగర్ హారం సకల జనుల పోరాటం ఇవి ఎవరు కేసీఆర్ చేసిన ఆయన మాట్లాడడానికి నువ్వు సగం ఉద్యమంలో నువ్వు సగం అమెరికాలో నువ్వు ఏందో నీకు అమెరికా పూర్తిగా ఉద్యమం నువ్వు అన్నట్టు. నేను 1969లో అరెస్ట్ అయినా ఉద్యమంలో, నేను 71 years నాకు 16 అజిటేషన్లో జైలు పడిన రోజు. నెంబర్ 2 71లో తెలంగాణ ప్రజాసమితి క్యాంపెయిన్ చేసిన మేము ఉద్యమకారులు సీనియర్ మేము మళ్ళీ ఇన్స్పిరేషన్తో 10 ఏళ్ల డిఎఫ్ ఐఎఫ్ఎస్ స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసినాం దూకినాం ఆయన అందరు నమ్మి. మరి ఎంతమందిని ముంచాడు 17 మంది ఉద్యోగాలు పోగొట్టిండు, ఒక ఐఏఎస్ ఆయన పోగొట్టిండు, ఒక ఐపీఎస్ ఆయన పోగొట్టిండు. కేసీఆర్ అట్లా చిట్టా చదివితే వాళ్ళ నాయన గుణగణాలు మామూలుగా అమ్మాయి పాపం ఏదో మా నాన్న పూలా శంకరుడు
ఆకాశం అంతా పర్సనాలిటీ చుట్టూ ఉన్నంత లంకలు దొంగలు అంటుంది కానీ ఆమె సంగతి వాళ్ళ నాయన సంగతి ఆయన కంటే మాకెక్కువ కానీ కవిత కూడా ఈ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉన్నది, చాలా ఉండొచ్చా? కంఫర్టబుల్ గా కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చా? బట్ ఆఫ్టర్ ఈ పదవి Separation. పోయినాక ఎందుకు కవిత కూడా అగ్రెసివ్ అయిపోయింది. అంటే సొంతంగా establish నేను అవుతుంది? అనుకోవడం ఏంటంటే అక్కడున్న పోటీ, కుటుంబ సభ్యుల్లో పోటీ ఉంది. ఎవరు కేటీఆర్ మధ్య కవిత మధ్య పోటీ, హరీష్కు కేటీఆర్కి మధ్య పోటీ, సంతోష్కు ఓవరాల్గా వీళ్ళందరికీ వాడు కార్యక్రమాలని విభజించి పాలించాడు బ్రిటిష్ దమన నీతి వాడు. సో వీళ్ళందరూ చేయబట్టి ఆ కుటుంబంలో ఒక టైప్ ఆఫ్ ఏమంటారు విభజన ప్లస్ కలయిక ఉంది. అందరి మీద అంబరిల్లా లాగా కేసీఆర్, నో డౌట్, నేను మళ్ళీ చెప్తున్నా, అతని కంట్రిబ్యూషన్ లేదంటే తప్పు. ఒక స్టేజ్ తీసుకొచ్చి జేసిక భయపడు ఒక ఊపు చెప్పిన పోరాట రూపాలతో తెలంగాణ వచ్చింది, మనందరూ ఒప్పుకుంటాం. అది గుర్తించాలి కదా. నువ్వు మా నాయన ఒకటి తెచ్చాడు, ఆయన ఒకటి తెలంగాణ ఎక్కడిది, నువ్వు ఎక్కడివి, నువ్వు ఎక్కడ ముఖ్యమంత్రి అని ఇచ్చింది సోనియాది. పోయి సోనియాది మీ నాయన చచ్చిపోతాడని ఒక భయం, పిల్లల అక్కడ ఢిల్లీలోని జ్ఞాపకం ఉంటే ఆ పిల్లాడి పేరు జ్ఞాపకం లేదు, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సౌత్ బ్లాక్ పార్లమెంట్ ఎదురుగా, అంటే సెంట్రల్ ఆఫీసెస్ ఉంటుందని, సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ ఎదురుగా ప్రెసిడెంట్ భవన్, అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు వాడు. మన పిల్లాడు అసలు చెలించిపోయిందా సోనియాది. ఈ ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాలు, ఎంతోమంది పోరాటం యొక్క ఫలితం మీద, ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇది. అందరూ నువ్వు ఈసారి కంట్రిబ్యూషన్ చేసినట్టే 10% ఇస్తావా, 30 ఇస్తావా, 40 ఇస్తావా, వీ డోంట్ మైండ్, యు ఆర్ దేర్ ఇన్ ఎ కీ రోల్. అంతవరకు మాట్లాడు కానీ వీడేవాడు వాడేవాడు, మా నాన్న లేకుంటే తెలంగాణ వచ్చేదా, సోనియాది లేకపోతే తెలంగాణ రాదు. అసలు నేను కాంగ్రెస్ లేను అయినా చెప్తున్నా, సోనియా గాంధీ నేను నా కేసీఆర్తో పాటు 20 సార్లు పోయినా సోనియా అందరికి. ఆమె ప్రతిసారి ఓపిక విన్నది. నేను హ్యావ్ కమిటెడ్ ఫర్ యూ, ఐ టేక్ ఎ డెసిషన్ ఎట్ అప్రాప్రియేట్ టైం. ఎందుకంటే యూపీఏ అది, యూపీఏ 1 యూపీఏ 2 రకరకాల భాగస్వామ్య పక్షాలున్నాయి. వాళ్ళ కాన్సెంట్ లేకుండా ఇవ్వమని వాడు యూపీఏ 1 అజెండాలో పెట్టుకున్నారు. తెలంగాణ విల్ బి ఫార్మ్డ్ ఆఫ్టర్ డ్యూ కన్సల్టేషన్స్ అని అడ్మిటెడ్. ఆ కన్సల్టేషన్స్ కోసమే నేను కూడా తిరిగిన 20 పార్టీలు 25 పార్టీలు తిరిగిన. కేసీఆర్ పట్టుకోవాలా, ప్రెస్ మీట్ పెట్టాలా, తెల్లారి వారంలో ఎవడిసిడవి నీకు లెటర్ తిరగకపోతే అట్లా 25 పొలిటికల్ పార్టీలు తెలంగాణ కోసం లెటర్ తెచ్చినాను. సో అది ఒక ఎఫర్ట్ అది, ఎందుకంటే కాన్సెన్సస్ అన్నాడు కాబట్టి, కన్సల్టేషన్ కాబట్టి. కానీ రాలే కదా, నువ్వు రిజైన్ చేసి బయటకు వచ్చినాక జేఏసీ వచ్చాయి. అట్లా కాబట్టి నేను ఏమంటా కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కవిత కానీ ఎవరు చెప్పినా కేసీఆర్ హ్యాస్ గాట్ లిమిటెడ్ రోల్, డెఫినెట్లీ క్రూషియల్ రోల్, నో డౌట్. అంత పట్టుదలతో ఆయన ఆ రోజు మనందరం కాపాడి దొంగ దీక్ష అని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మనకు తెలంగాణ కావాలి. కేసీఆర్ పోతున్నాడని నేను అందుకే కుదనామం అంటే పోయింది. నాకు తెలుసు ఆయన 3 నెలలు ఉన్నా ఏం కాదు ఆయనకని, అయినా పోయినా. ఎందుకంటే మనందరం దాన్ని కప్పిపుచ్చినాం. ఎటైతే వారు ఢిల్లీ మీడియా కప్పిపుచ్చిందో ఇక్కడ కూడా మీడియా రూపాయి అంటే 10 రూపాయలు చూపించింది. ఒక సెన్సేషన్, ప్రజలందరూ ఆకాంక్ష పోయేది, అందువల్ల వచ్చింది. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అండి, తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కనాడు ప్రెస్ మీట్ పెట్టి తోలు తీస్తంటేనే రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయి, అటువంటి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే మీ గుండె ఆగిపోతుందని అంటారు. నిజంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగిపోతుందా సార్? ఒకటి ఆల్ సెడ్ అండ్ డన్, నాకు ఎంత కోపం కూడా మీద, కేసీఆర్ అనేవాడు ఎక్సలెంట్ కమ్యూనికేటర్, ఎక్సలెంట్ కమ్యూనికేటర్. నువ్వు నేను మాట్లాడితే పబ్లిక్ వినరు, ఆయన మాడితే వింటారు. అదేందో విచిత్రం అది. కొందరికి ఉంటుంది ఆ శక్తి. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ ఏం స్పీకర్ వాళ్ళు. ఒక ప్రజెంటేషన్ తీసుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఆ రకంగా మాట్లాడతారు చెప్పు. సో ఆ శక్తి వాళ్ళకి ఎందుకో భగవంతుడు ఇచ్చాడు. అది బాగా డెవలప్ చేసిన ఆర్ట్ని, ప్రిపేర్ అయ్యి మాట్లాడతారు. ఈవెన్ కవిత కూడా, కానీ కవిత చెప్పి తప్పులు ఏంటంటే నువ్వు అన్నట్టు 10 ఏళ్ళు నువ్వు ఆడుండి నోరే అయిపోయింది దానివి, నువ్వు కూడా అందులో పార్ట్ అండ్ పార్సల్ అనుకుంటాం, మేము భాగస్వామి అనుకున్నాం మేము. నువ్వు ఈరోజు వచ్చి మా నాయన శుద్ధ పూస, నేను లేను, నన్ను పైకి ఉండొచ్చు, నేను పక్క పెట్టచ్చు, వాటాలు సరిగ్గా ఇవ్వకపోవచ్చు, నేను మోసం చేసి ఉండొచ్చు, మాకేవరకు భయ్ 10 ఏళ్ళు మేమంతా మీరంతా ఒక గుంపు, ఆ గుంపే లూటీ చేసింది అనుకున్నాం. సో ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి మేము చెప్పిన ఎప్పటి నుంచో చెప్తున్నాం, వీళ్ళు ద్రోహులు, తెలంగాణ ద్రోహులు, అవినీతి పరులు, కుటుంబ పాలన, ధృతరాష్ట్ర పరిపాలన. ఆయన ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడే ధృతరాష్ట్ర పరిపాలన అన్నాం మనం. అంటే అధికారంలో ఉండే కళ్ళగంతలు పెట్టుకొని నువ్వు ధృతరాష్ట్రలాగా పరిపాలిస్తే అందులో భాగస్వామిగా నువ్వు కూడా అనుకుంటాం, కానీ నీకు వాటా లేదనో లేదా ఏం తేడా వచ్చిందో మాకైతే తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన ఆమె చెప్తుంటే ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఉంది. నువ్వు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె తిడుతుంది రోజు వండేసుకొని, అంటే హరీష్ను వాడిను అన్నాను. సో ఇవన్నీ నేను అనేది అంటే ఇవన్నీ ఏ కేసారు లేచి పొడిచేది లేదు, దాంతో ఇప్పుడు అయ్యేది లేదు, ఏం తెలంగాణ సెంటిమెంట్ కాదు. ఎవడి పరివి వాడుకుంది, ఎవడి కెపాసిటీ. నిజంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వైపు కేసీఆర్ ఇద్దరు ఎదురెదురు పడి అసెంబ్లీలో కనుక పాల్గొంటే నిజంగా కేసీఆర్కు
ఈ Definitely. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడతాంటారు అంత స్థాయి ఒకటి ఆ రకమైనటువంటి కేసీఆర్ వాదనలు నేను అదే ఉంటాయి చెప్పిన కదా. ఏం చెప్పినా రేవంత్ రెడ్డి అనేవాడు ఆ స్థాయిలో మాట్లాడలేడు, ఉమ్, ఆయన టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ చేయలేడు. నేను అట్లీస్ట్ నువ్వు నిన్నంత కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఉమ్, ఒక్క మాట రేవంత్ రెడ్డి అన్నాడా, పేరు తీయలేదు. చేసాడా? ఉమ్, అది డిగ్నిటీ అంటే తెలుసు ఆయనకి, ఎప్పుడు మాడలేదు ఎప్పుడు మాడద్దు. సీఎం ఏదే ఉమ్, క్షణానికి వీడు చచ్చిపోతాడు, ఊరేసుకుంటాడు, నేనే చావగొడతా. సీఎం స్థాయిలో అసలు అవతల నీ ప్రతిపక్ష నాయకుడు నీ పేరైతే కూడా పాలసీస్ మీద మాట్లాడండి. సరే నువ్వు జల ఒప్పందం నువ్వు చేసుకున్నావా, ఉమ్, ఆయన చేసిండా, తప్పేవాడు తప్పాడు, వేరే డిబేట్ అది. బట్ ద వే హీ ప్రజెంటెడ్ ప్రెస్ మీట్ ఎక్సలెంట్. అది గంట సేపు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా చూస్తే లాగులో తొండలేడిస్తా, అనొచ్చా నీ అవ్వ అనొచ్చా దమ్ముంటేరా అట్లా ఇటువంటి కామెంట్ అనొచ్చా? బట్ వీళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అంటే మాకు నేర్పింది కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఈ భాషను మాట్లాడిండు, ఈ పదజాలాన్ని మాట్లాడిండు, మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. కేసీఆర్ నీకు జ్ఞాపకం లేదు కానీ నేను విమోచన సమితి నడిపి తర్వాత రాష్ట్రీయ లోక్దళ్ నడిపిన. ఉమ్, ఈ కేసీఆర్ భాష రకరకాలు ఉంటుండే. ఉంటే నేను రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, కేసీఆర్ భాషను సంస్కరించుకో, అంత గొప్ప లీడర్కి ఉమ్, పేపర్లు వచ్చింది, కేసీఆర్ భాష సంస్కరించుకుంటే అప్పుడేనా నేను ఈ భాష కరెక్ట్ కదా. అంతెందుకు ఆంధ్రోడు అందరూ కూడా దొంగలేనా దోపిడీదారులు అంటే లంకలో పుట్టిన ప్రతి ఒక్కటి రాక్షసుడే అన్నాడు, జ్ఞాపకం ఉంటే. మొట్టమొదటి బీఆర్ఎస్ శాఖపై ఆంధ్రప్రదేశ్లో తెరిచిండు, అవును. మొదటి అధ్యక్షుడు అక్కడ పెట్టిండు మన చంద్రశేఖర్ అయ్యారు సార్. ఇది ఎక్కడ మరి ఏమైంది, లంకలో పుట్టిన ఈ రాక్షసులంతా ఎప్పుడు విభీషణులు అయినరు, నువ్వేమన్నా గంగా స్నానం చేయించిన వాళ్ళకి? అప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి కదా. చెప్పాలి. సో మరి ఎట్లా ఇప్పుడు రేవంత్ కూడా అంతే. ఇప్పుడు ఆయనను తొక్కడానికి ఏ భాషతో అయితే కేసీఆర్ ఫేమస్ అదే భాషతో ఆయన లేచిండు. ఉమ్, ఆ లెవెల్లో మాట్లాడిన లేడు, ఆ లెవెల్లో పబ్లిక్ను రీచ్ అయిన లేడు. ఆ విషయంలో అతను అప్రిషియేట్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ రూపాయి లేదు. ఈ రూపాయలు అయిన ఎన్నో ఊర్లతో ఏమైతే భయ్, ఉమ్, ఊరుడే అవుతుంది. అది ఆయన చెప్తుండే నాకు 8,600 కోట్లు ఉంటాయి, ఉమ్, ఈ అన్న రా కృష్ణ అన్న రా మదకృష్ణ మాదిగా ఆర్ కృష్ణ మీకే ఇస్తా, ఇష్టం వచ్చిన పంచుకుని అంటున్నాడు. ఉమ్, సీఎం చెప్తున్నాడు ఈయనట 2047 విజన్ డాక్యుమెంట్ ఇస్తాడట, నీకు నాకు లాగులలో తొండలు అవుతాడట. ఏందండి అది? కేటీఆర్ సరే అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడా లేకపోతే ఇంకో వ్యక్తి ఉన్నాడా పక్కన పెడితే కేటీఆర్ ఎడమకాల చెప్పుతో కొట్టాలనిపిస్తుందని ఒక తప్ప వ్యాఖ్యలు చేసిండు ఒక ముఖ్యమంత్రిని. తప్పు. ఆ వ్యాఖ్యలు చేయడం మీరు ఏం చెప్తారు? నేనైతే కరెక్ట్ కాదండి అది. అందుకే బేసిక్గా అగైనెస్ట్ సచ్ లాంగ్వేజ్. ఉమ్, ఇప్పుడు మేము కూడా తిట్టినాం ఆంధ్రలోని, ఉమ్, ఆంధ్రలో మేము కూడా తిట్టినాం. అసలు మేము ఏం చేసినాం మిలిటెంట్ ఉద్యమం, నేను విమలక్క ల్యాంకో హిల్స్పై దాడి చేసినాం, కావూరి చెక్ పోస్ట్ కాలబెట్టినాం, బ్రహ్మాదేవి విగ్రహాన్ని బలగొట్టినాం. ఇవన్నీ మిలిటెంట్ పోరాటాలు. పుడితే విమలక మీద 75 days కేసు ఎఫ్ఐఆర్, నా మీద అబ్స్కాండింగ్ అని పెట్టిండ్రు ఎఫ్ఐఆర్ పెట్టి, ఎమ్మెల్సీ కాబట్టి. శాసనసభలో తుకారావు అడిగిండు దిలీప్ కుమార్ ఎమ్మెల్సీ కూడా అబ్స్కాండింగ్ అని, గణుడు సార్ పట్టుకోమని అరెస్ట్ చేశాను. వెంటనే సవిత లేచి నేను ఎగ్జామిన్ చేస్తాను, నా పేరు డిలీట్ చేసిన పాపం. విమలకు 75 days జైలు ఉంది, 75 days. ఆ కళా బృందాలు 25 రోజులు జైలునే పాపం. మేము ఎంతో కష్టపడి బెయిల్ మీద తెచ్చినాం పోరాని. ఏమంటా అంటే ఇవన్నీ పోరాట రూపాలు, అందులో ఉన్నోళ్ళు వాళ్ళు హీరోలు. నువ్వు అమ్మ అదేమంటారు శాంతియుత ఇది గాంధీ ఉద్యమం చేసి మాకు ఇప్పుడు నువ్వు వచ్చి లేని నువ్వు ఏడున్నావు అసలు. కవిత ఎక్కడుంది, కేటీఆర్ ఎక్కడున్నాడు, హరీష్ ఉన్నాడు, డే 1 నుంచి ఉన్నాడు. వీళ్ళందరూ మధ్యలో వచ్చి ఆ ఉన్న సీట్లు రెడీమేడ్ సీట్లో కూర్చొని ఇదంతా మాదే అనే కుటుంబ పార్టీలాగా మార్చిదాన్ని. అసలు కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? నీ కుటుంబ రాజకీయాల వల్ల, నీ అహంకారం వల్ల. కేటీఆర్ అనేవాడి అహంకారంతో 10 సీట్లు పోయాయి. లేదా కేటీఆర్ ఇప్పటికి కూడా ప్రజలు నమ్మింది ఆయన చాలా మటుకు. ఈ వీళ్ళ అహంకారం వల్ల, ఈ అవినీతి వల్ల ఇది జరిగింది తప్ప అదర్వైజ్ కేటీఆర్ పాపం కేసీఆర్ నవ్వుతూ వచ్చారు పబ్లిక్. మేము ఎంత తిట్టినా పబ్లిక్ అప్పులే వీడు తిట్టాడు ఆయన రావాలనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ ఏమంటున్నారు 2 ఏళ్లలో అమ్మ వీనికంటే వాడేనే ఉంటారు. నేను ఆ మాట అనకూడదు కానీ పబ్లిక్ కామెంట్ చెప్తున్నా. ఓ రైతుని అడిగితే ఉన్నాడు, హే అమ్మ వీనికంటే వాడేనే సార్ అంటున్నాడు. వాడికి ఏం తెలుసు? వాడు ఏమంటే నాకు రైతు భరోసా టైం పడ్డది, ఇప్పుడు 2 పడ్డాయి 3 ఎగిరిపోయినాయి, ఏమి సార్ డబ్బులు అంటాడు. సార్ ఏది నిరుద్యోగభృతి ఏం సార్ ఇవ్వలేదు. ఇంకో అంటాడు మహిళలకు ఇస్తానట తులం బంగారం ఏదంటాడు వాడు. ఓ అంటాడు పెన్షన్ అంటే నాకు 4,000 చేస్తాను ఆశపడి ఓటేసిన సార్, ఆ 2,000 కాడే ఉండిపోయిందని ఇంకా అది కూడా వస్తలేదు అంటాడు వాడు. మరి ఇవన్నీ కారణాలు కదా ఈ ఫెయిల్యూర్స్కి. సో పక్కన ఫెయిల్యూర్ అవుతావు, మళ్ళీ బండ బుద్ధులు తిడతావు పాతోడిని. చెప్పాలి ఎక్స్ప్లెయిన్. అప్పు చేసాడు సప్పు చేయడం పోయి కుటుంబ పెద్దనాడు గుప్పిడి మూసి పరిపాలన చేయాలి. తెలిస్తే ఇంకా నువ్వు పోయి మన కుటుంబ పెద్ద ఉంటాడు,
ఏడుకెళ్ళి తెస్తున్నాడు ఉప్పు పప్పు నీకు భోజనం పెడితే తింటావు పోతావు. అప్పు చేసి నీకేం తెలుస్తుంది ఎప్పుడు రాదు. కేసీఆర్ లెక్క అబద్ధాల మీద నేను రాజకీయం చేయను ఉన్నది చెప్తా అంటాడు. చెప్తే ఆయన ఉంటుందా వాల్యూ? ఇప్పుడు ఏమన్నాడు, చెప్పులు దొంగలుగా చూస్తున్నాడు ఆయనే చెప్పుకున్నాడు. ఢిల్లీ పోతాడు చెప్పులు దొంగలుగా చూస్తాడు. ఆ మాట సీఎం అనుకోవచ్చా? తను అనుకోవచ్చా? అది ఆయనే చెప్తున్నాడు. కేటీఆర్ అదే మాట్లాడుతున్నాడు, హరీష్ అదే చెప్తున్నాడు, కేసీఆర్ అదే చెప్తున్నాడు, ఇంటి దొంగలుగా చూస్తున్నాడు అని ఆయన చెప్పిందే కదా. సో ఇవన్నీ అన్నెసరీ కామెంట్స్. అడ్మినిస్ట్రేషన్లో ఫోకస్ చేయాలి. నిజంగా తప్పులు దొరికితే ఎండగట్టాలి ప్రభుత్వాన్ని. నువ్వు అన్నట్టు అసెంబ్లీ వేదికగా వాడుకోవాలి. అసెంబ్లీ వేదికగా చాలా ఒక్కొక్క సందర్భాల్లో మీకు జ్ఞాపకం ఉంటే మాజీ అప్పుడు ఒక జమానాలో అసలు పిన్ డ్రాప్ సైలెన్స్. వావిలాల గోపాలకృష్ణ ఏం మాడుతున్నాడంటే, ఒక తరిమిల నాగిరెడ్డి స్పీచ్ ఇస్తున్నాడు కౌన్సిల్ అంటే, ఇంకోడెవడు నోరిపోయిపోతుంది. మా జమానాలో కూడా చుక్కారాయ మాడుతుంటే ఎవడు నోరిపోయేది, నాగేశ్వరి మాడుతుంటే ఎవడు నోరిపోయేది. అట్లుండాలి హౌస్ అంటే డిగ్నిఫైడ్గా వాళ్ళు చెప్పే పద్ధతి ఏంది, ఒక అనలిటికల్గా వాళ్ళు విషయ పరిజ్ఞానంతో మాట్లాడే వాళ్ళది వినాలి. వాళ్ళ అవకాశం ఇవ్వాలి కదా. ఎట తెస్తుంది లేకట ఊరికే నువ్వు తిట్టా నేను తిట్టా ఆ వాయిదా 4 రోజులు నడిపి మినరు అంతా ఎత్తి అవతల బారేసి బిల్లు పాస్ చేసుకుని దానిగా నిన్ను ఓటేసి గెలిపించింది. ఇది అన్ఫార్చునేట్ అంటాను. సార్ ఫైనల్గా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, గొర్రెల స్కాము, బర్రెల స్కామ్లు చెప్పుకుంటూ పోతే మస్తు విచారాలు అని జరుగుతూ ఉన్నాయి 2 నెలల. ఏదో ఒక్కటి కూడా కొలిక్కొచ్చినట్టు కనబడుతుంది. ఏది రాదు వీటి మీద మీ కామెంట్ ఏంటి సార్? ఏది రాదు, కొలిక్కి ఏది రాదు. వచ్చిన 3 నెలలు 4 నెలలు జైలుకి పోతారు, బెయిల్ తెచ్చుకుంటూ బయటకు వస్తారు. నీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. సుఖ్రామ్ అని ఒకప్పుడు కాంగ్రెస్ మినిస్టర్ ఉండే. ఆయన ఫస్ట్ టెలిస్కామ్ ఇండియాలో మొట్టమొదటి టెలిస్కామ్ 2G స్కామ్ అని అంటారు కదా, అది చేసిన పాపం. అది ఇటుపోయి ప్రూవ్ అవ్వడానికి సుప్రీంకోర్టులో 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టింది. అప్పుడు 62 ఏళ్ళ సుఖ్రామ్కు 92 ఏళ్ళు వచ్చినాయి, 92. ఆయన అరెస్ట్ చేశారు. అసలు సుఖ్రామ్ ఎవడు 30 ఏళ్ళ తర్వాత మనం ఎందుకే ఆయన సర్వీస్ చేసిన పేపర్ చదువుకోవాల్సి వచ్చింది. 32 ఇయర్స్కి ఏం చేయండి సుఖ్రామ్, మనకే వరకు పోయి. అందువల్ల ఏమైంది, ఆయన పోయి పాపం 6 months జైలు ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. 92 ఇయర్స్ కదా. సో ఏ కేసు అయినా అదే పరిస్థితి. ఇండియన్ జ్యుడిషియరీ మీద నేను కామెంట్ చేయడం అని కాదు, కానీ అది ఎందుకో డిలే జరుగుతుంది. నీకు ఈ కోర్టు కాదు ఇంకో కోర్టు, ఇది కాదు ఇంకో కోర్టు, ఇది కాదు ఇంకో కోర్టు, ఆఖరి సుప్రీంకోర్టు. వాడు కసబ్ గాడికే అర్ధరాత్రి సుప్రీంకోర్టు ఓపెన్ చేసి మళ్ళీ పిటిషన్ అది మరణశిక్ష ఖరారు చేసింది, అది వేరే విషయం. కానీ దాని ఎంక్వైరీ అంటే 10 years అయింది. 10 years ఎంతమంది చంపాడు వాడు? పోవడంతో హేమంత్ కట్కరా డిఎస్పీ షూట్ చనిపోయాడు. ఎంతోమంది చనిపోయారు. హేమంత్ కరెక్ట్గానేటోడు ఫేమస్ ఉంటుంది. ఎవడి ఎందులోనే చేయొచ్చు నేను చెప్తున్నా. కానీ 3 నెలల బెయిల్ రాకపోతాడు. కవిత రాలే, కవితను అయితే స్కామ్ అని ఏమైనా మన తెలియదు. రేపు పొద్దున ఆమె కూడా పి నరసింహరావు గారికి వదిలేసినట్టు. పి నరసింహరావు ఆనెస్టే కదా. కానీ ₹1 కోటి తీసుకుంటే సూట్ కేసు సైజు టైము ఏమని వేసి నారా విమర్శ చేసింది మీడియా. సుప్రీంకోర్టు పోయాడు, కొట్లాడి అసలు ఈయన సమాధానం లేదని చెప్పింది సుప్రీంకోర్టు. అట్లే ఉండొచ్చు రేపు పొద్దున కవిత మనకు తెలియదు. బట్ ఈ రోజు అయితే 3-4 నెలలు, ఎంత 6 నెలలు ఉందా, 6 months ఉంది, 5 to 6 months ఉంది. అది సహజంగా జరుగుతుంది. వాళ్ళకి డిప్రెషను, పొలిటికల్ పార్టీస్ ఖరాబ్ అయ్యేది అక్కడే ఖరాబ్ అవుతుంది. ఆ ఇమేజ్ కోసం వీళ్ళు తాపర్యపడాల్సిందే తప్ప ఏదో పొడి చేస్తారు లేకపోతే ఉరేస్తారు అనడం ఈ క్రైమ్లలో. ఇదేమని ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇవి. నువ్వు మర్డర్ కాదు కదా, ఈ ఫైనాన్షియల్ క్రైమ్ జరగదు. అది మహా అయితే నీ ఆస్తులు జప్తు చేస్తుంది, నేను ఉరైతే అంతే కదా. జగన్ కేసులో 1 year జైలు ఉండి బోర్డని సాక్షి గీక్షి అన్ని ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ వచ్చి. పోతుంది ఎట్లా వచ్చింది అట్లా పోతుంది. సార్ ఫైనల్గా ఈ 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ బూతుల పురాణం అనుకోవచ్చు, వార్ అనుకోవచ్చు, ఇందులో తప్పేవాడు అనిపిస్తుంది సార్. అంటే లాగులో తొండలిడిస్తానా రేవంత్దా, లేకపోతే చెప్పుతో కొడతానా కేటీఆర్దా, తోలలుస్తానా కేసీఆర్దా, ఎవరిది అనుకోవచ్చు? ఇద్దరిది తప్పే. 2 పక్షాలను కూడా మనం తప్పబడాల్సిందే. అది భాష కాదు, ప్రజలు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి కాదు. నీ స్టేచర్ నీకుంది, నువ్వేమో సీఎం అయినావు, నువ్వు పిల్లాడో ఇలానో, నీకైతే సీఎం అవకాశం ఇచ్చారు. ఆ సీటు డిగ్నిటీ నువ్వు కాపాడాలి, ప్రతిపక్ష నాయకుడు యొక్క హోదాని ఆయన కాపాడుకోవాలి. అంతేగాని బూతులు తిడితే ఏం లాభం, బూతులతో ఎవరికి ఏం లాభం జరగదు. ఇది కరెక్ట్ సంస్కృతి కాదు, అసలు తెలంగాణ సంస్కృతి కాదు. మనవాడు ఏదో కోపడి తిడతాడు, తెల్లారి మళ్ళీ కావాల్చుకుంటాడు పోతాడు. ఇది ఇక్కడ పంచాయతీ. రోజు లేవగానే ఈయన తిట్టిండు ఆయన తిట్టిండు మీరు అన్నట్టు ఎడవకాలు చెప్తూ సీఎం కొడతామండి అనొచ్చా? తోలు తీస్తానికి కేసీఆర్ అంతవరకు కొంత రీజనబుల్ ఉంది. బిడ్డ అని వచ్చినట్టు తోలు తీస్తా అంటే నిజంగా తోలు తీయడు. లేస్తే మనిషి కాడు అన్నట్టు ఉంటుంది. తెలుసా నీకు లేస్తే మనిషి కాడు అంటే ఏందో? ఒక అంటారు కదా, బిడ్డని లేస్తే మనిషి కాదు అంటాడు. ఇప్పుడు కోపం వచ్చి లేవరా అన్నట, మన 2 కాళ్ళు లేవట. అంతే ఇక తోలు తీసే ప్రోగ్రామ్ ఆ టైప్ ఉంటుంది.
ఫైనల్ గా ఏమైనా కామెంట్ చేస్తారు సార్ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మీద? ఎందుకంటే కాంగ్రెస్ గెలిచి సంతోషపడుతున్న సర్పంచ్ ఎన్నికలు నిజంగా పబ్లిక్ మూడు రిఫ్లెక్ట్ చేయవు. ఎందుకంటే అధికారులు ఏమంటే వాడికే వేస్తారు. ఎవడైనా పొరపాటున వేరే పార్టీ ఉన్నాయి కదా, నియర్లీ 30-40% నీకు బీఆర్ఎస్ ఉంది, 17% ఏమో బీజేపీ ఉంది. వీళ్ళందరూ దాంట్లో ఉండరు పోయి అధికారం పరిగెత్తారు రేపొద్దున అంత మాత్రం చేత. కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి వచ్చేవరకల్లా ఆ ఈక్వేషన్స్ డైనమిక్సే వేరు. ఆ టైంకి వచ్చేవరకల్లా అసలు నీ కథ ఎంతో బయటపడుతుంది. నీ హామీలు తులం బంగారం అన్నీ లెక్క తీస్తారు పబ్లిక్. వేసి హ్యాపీ అనుకుంటే పోతావు. సపోజ్ వీళ్ళు లేవలేదనుకో ఎవడేం చేయలేడు, మళ్ళీ వాళ్ళు ఆడేది నా ఉద్దేశంలో. రేపు పొద్దున ఇంపాక్ట్ అనేది బీఫారాలతో గెలుస్తారు కాబట్టి ఎవడు అటు ఇటు పోలేడు. అప్పుడు కరెక్ట్ తెలుస్తుంది కథ ఏందో. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చే వరకు నేను ఇంతకుముందు చెప్పిన డైనమిక్స్ వేరు కాబట్టి అప్పటికల్లా కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. అయితే ట్రయాంగిల్ వస్తుంది. ఒక అనలిస్ట్గా చెప్తున్నా, నీకు 30 సీట్లు బీజేపీ, 40 సీట్లు బీఆర్ఎస్, 30-40 తగ్గుతాయి కాంగ్రెస్కి. ఇట్లా 30-40 వాళ్ళకు వచ్చినానికి ఏమవుతుంది? ఎవరు ఇద్దరు జత కడితే వాళ్ళది గవర్నమెంట్ వస్తుంది. కాంగ్రెస్ బీజేపీతో జత కట్టదు. సో బీఆర్ఎస్ మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళతో జత కట్టేటువంటి అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఈ వ్యాక్యూమ్లో బీసీ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా గెలిచింది, కానీ వీళ్ళలో యూనిటీ లేదు. వీళ్ళ యూనిటీని కాపాడుకోలేరు. ఇంకొక ఆల్టర్నేటివ్ రావాలి. కవిత చెప్పే ఆల్టర్నేటివ్ సాధ్యపడదు. ఎందుకంటే నువ్వు అన్ని రోజులు నువ్వు అన్నట్టు ఆడ ఉన్న రోజులు నీకు సామాజిక తెలంగాణ యాది లేదా, అక్కడ సారి చెప్పగానే అందరూ నేను ముఖ్యమంత్రి చేస్తారా అంటుంది. ముఖ్యమంత్రి చేస్తాను అయితే ఏదో రోజు అవుతాడ మొత్తం బయట పెడతా ఉంటుంది కదా. అంటే 2014 నుంచి ఎంక్వైరీ చేస్తాడు అని చూడు కథ. ఈయన కూడా అన్నాడు కదా రేవంత్, నువ్వే అడిగితే ఇన్ని ఎంక్వైరీ సార్ ఎవడు జైలుకే బాగుపాయంటి. ఆ పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఒక పద్ధతిలో ఉంటుంది. ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఆధారాలు సేకరిస్తారు, ఈ ఆధారాలు కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. కోర్టు సాటిస్ఫై అయితేనే నేను అరెస్ట్ చేస్తుంది తప్ప కొట్టేస్తుంది లేకుంటే. ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్. నీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. అక్బరుద్దీన్ ఓవైసీ ఒక పక్క హేట్ స్పీచ్ ఇచ్చాడు నిజామాబాద్లో. ఇటు పక్క నుంచి 15 మినిట్ టైం దేవో పోలీసు హటావో హిందువుకు దిఖా దేతే హమ్ క్యా హై అన్నాడు. అనడలేదు. ఈ పక్క వస్తుంది, ఇటు పక్క తగిన ఆధారాలు ఇవ్వకపోయినందువల్ల అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు కొట్టివేత. అరే ఇటు పక్క వేస్తున్నాడు స్పీచ్, ఈ స్పీచ్ వస్తుందేమో కొట్టివేతున్నాడు. ఇది అంటే అట్లా ఉంటుంది జస్టిస్ అనేది. ఒక్కోసారి ప్రాసిక్యూషన్ అనేవాడు కావాలని అధికారం ఉన్నవాడు ఆ కేసులు వీగేటెడ్ చేస్తాడు, ప్రాసిక్యూట్ చేయడు. నేను కాపాడాలంటే కేసు డ్రాప్ చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు నేను ప్రైవేట్ సెక్రటరీ హోమ్ మినిస్టర్ ఎలిమెంట్ మాధవరెడ్డి దగ్గర పనిచేసిన 5 ఏళ్ళు హోమ్ మినిస్టర్ పిఎస్గా. నాకు అన్నిటితో ఐడియా ఉంటుంది. సో అప్పుడు ఆ రోజుల్లో 270 పొలిటికల్ కేసెస్ మాఫీ చేసింది టీడీపీ. ఎందుకంటే అంతకుముందు 320 మాఫీ చేసినట్టు కాంగ్రెస్లో. ఎత్తేసిన కేసులు ఎత్తేసిన ఓడు మర్డర్ కేసులో A1, ఇంకో మర్డర్ కేసులో A2. ఇది కథ. అంటే అట్లాంటి కేసులు కూడా సామాన్యుడు పోవద్దరా గవర్నమెంట్ విత్డ్రా చేసింది. ప్రాసిక్యూషన్ పర్మిషన్ ప్రతి కేసు గవర్నమెంట్ ఇవ్వాలి. ఏదో నేరారోపణ నిరూపిస్తే అది గవర్నమెంట్కి పోయి అది ప్రాసిక్యూషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తేనే నువ్వు ప్రాసిక్యూట్ చేయగలుగుతావు. ఆ పర్మిషన్ లేకపోతే కేసు గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటా ఉంటుంది. ఒక్కొక్కసారి గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటా అంటే కోర్టు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అప్పుడు నడుస్తుంటుంది. అదర్వైజ్ బోర్డెన్ కేసులు కొట్టేసి 270 పొలిటికల్ కేసెస్ నేను ఇప్పుడు ఉన్నప్పుడు టైంలో. నేను మాధవరెడ్డి గారు అడిగితే అంతకుముందు 320 ఎత్తేసింది దిలీప్ అన్నాడు. పోటాపోటీ అట్లుంటుంది సిస్టమ్ అనేది, అట్లుంటుంది. అయితే ఒకసారి ఒక కేసులో A2 కింద ఉండే ఒక ఆయన A1 ఉండే. ఈ ఇద్దరి మీద పొలిటికల్ కాబట్టి వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కాబట్టి మేము ఎత్తేసినాం కేసు. సాక సుప్రీంకోర్టు పోయిండు, ఎవరు బాధితులు ఉంటారు కదా సుప్రీంకోర్టు అది వాళ్ళు ఇంక్లూడ్ చేయండి అన్నది. ఎవడేం చేయలేడు, వాళ్ళు జైలుకు పోయిన ఇద్దరు. తర్వాత అది కూడా జరుగుతుంది. ఒక్కోసారి యాప్ అనేది తీసేస్తుంది కేట్. అదే సామాన్యుడు. నీకు అర్ధసత్య అనే సినిమా వచ్చింది, చూసిన లేదు చాలా ఏళ్ళ కింద మా చిన్నప్పుడు 75లో అర్ధసత్యలో పొలిటికల్ బాస్ ఎవరిని అరెస్ట్ చేస్తున్నాడు హీరో, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఫోన్ వస్తుంది వదిలిపెట్టేవాడిని. మస్తు కోపం వస్తుంది. కోపం వచ్చి వాడిని అసలుని దొంగతనం చేసి మర్డర్ చేసి వదిలేస్తాడు. ఈ లోపలికి వచ్చి ఏం చేసి వీడని అడుగుతాడు. అంటే ట్రాన్స్లేషన్ దొంగతనం అంటే లాఠీ అందుకొని ఏమో కుట్రు కొడతాడు ట్రాన్స్లేషన్. వాని మీద కోపం అంతా తీస్తాడు. పోలీసు సిస్టమ్ అది. అంటే న్యాయం అన్నది సామాన్యుడికి ఓ తీరు ఉంటుంది. నీకు అడ్వకేట్ పెట్టుకునే సత్తా ఉంటే, నీకు పొలిటికల్ బ్యాకింగ్ ఉంటాయి, లేదా డబ్బులు ఉంటాయి, అది ఇంకో తీరు ఉంటుంది. అంటే నీకు జ్యుడిషియరీని కామెంట్ చేయకూడదు. అద్భుతమైన జడ్జిమెంట్స్ జ్యుడిషియరీ కూడా ఇచ్చింది. బట్ జనరల్గా చెప్తున్నా ఇది జరుగుతుంది. సార్ ఫైనల్ ఒక మాట, ఈ అసెంబ్లీ సమావేశాల మీద మాత్రం ఇటు ప్రజలు అటు పొలిటికల్ లీడర్లు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. కేసీఆర్ వస్తాడని ఒకరు, కేసీఆర్ రారని ఒకరు. వస్తే ఒక లెక్క అని, రాకపోతే ఇంకో లెక్క అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ ఫైనల్గా కేసీఆర్ వచ్చినా రాకుండా ఈ అసెంబ్లీ సెక్షన్ మీద మీ కామెంట్ ఏంటి? అసెంబ్లీ నడుస్తుంది కానీ వన్ సైడ్ నడుస్తుంది. ఎక్కువ తగ్గులు వెళ్ళేసి తీసి అవతల వారు సస్పెండ్ చేస్తారు. కేసీఆర్ రాడు. రైట్, ఇది మొత్తం థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఫైనల్గా ఇటు
కేసీఆర్ అటు రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడింది తప్పే, ఆ భాషను ఆ రకంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదంటూ కపిలవాయి దిలీప్ కుమార్ చెప్పినట్టు పరిస్థితి. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ పులి నోట్లో తలకాయ పెట్టి చావు నోట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చినట్లు. బట్ అట్లా కాదు, చాలామంది సకల జనులు కష్టపడితే, ఉద్యమకారులు అందరూ ఆటగాళ్ళు పాటగాళ్ళు కష్టపడితే తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ ఒక్కని వల్ల తెలంగాణ రాలేదని ఒక క్లారిటీ కూడా మరోసారి దిలీప్ కుమార్ గారు ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, ఈ అసెంబ్లీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేసీఆర్ వస్తాడు రాడని చాలా మంది అంటారు. బట్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు మాత్రం కేసీఆర్ రారని చెప్తున్నారు. బట్ ఏం జరుగుతుంది అనేది ఇంకో 4 రోజులు ఆగాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.